యేసు రక్తము ద్వారా మాత్రమే పాపము నుండి మనిషికి విమోచన. యేసుక్రీస్తు ప్రకారం శిలువ ద్వారా మానవాన్ని నీతి చేస్తున్నాడు. యేసు రక్తము ఎలాంటి పాపి అయినను ఆయన క్షమించి వారికి నిత్య జీవాన్ని అనుగ్రహించి ఉన్నారు. యేసుక్రీస్తు ప్రవారి ద్వారా మాత్రమే పాపము నుండి మనిషికి విడుదల. యేసు రక్తము ప్రతి పాపము నుండి కూడా మనల్ని పవిత్రులుగా చేసింది. నేడే రక్షణ దినము, ఉదయ అనుకూల సమయము. ప్రియులారా, రక్తము చిందించబడకుండా పాపానికి విమోచన లేదు. ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి శిలువ మరణము ద్వారా మానవులందరికీ నిత్య రాజ్యాన్ని అనుగ్రహించున్నారు. రక్తము చిందించబడకుండా పాపానికి విమోచన లేదు. యేసుక్రీస్తు ప్రభువారి రక్తము ద్వారా మాత్రమే పాపము నుండి మనిషికి గొప్ప విడుదల. రక్తము ద్వారా మాత్రమే పాపము నుండి విడుదల కలుగుతుంది. కాబట్టి ప్రియులారా, ఈ సత్యముల ద్వారా ఉంటున్న ప్రతి దేవుడు ప్రేమించి మరి మన కొరకు ఆయన శిలువ మరణము ద్వారా ఈ లోకానికి వచ్చి ఉన్నారు. యేసు రక్తము ద్వారా మాత్రమే పాపము నుండి మనిషికి విడుదల. యేసయ్యా నా ప్రాణమా, ఘనమైన స్తుతిగానమా. యేసయ్యా నా ప్రాణమా, ఘనమైన స్తుతిగానమా. అద్భుతమైన నీ ఆదరణే, ఆశ్రయమైన నీ సంరక్షణయే నన్ను నీడగా వెంటాడెను. నే ఆలయగా నడిపించెను. నా జీవమా, నా స్తోత్రమా, నీకే ఆరాధన. నా స్నేహము, సంక్షేమము, నీవే ఆరాధ్యుడా. యేసయ్యా నా ప్రాణమా, ఘనమైన స్తుతిగానమా. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఉన్నారు. ప్రియులారా, రక్తము చిందించబడకుండా రక్షణ లేదు. ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మరణము ద్వారా మానవులందరికీ నిత్య రక్షణను అనుగ్రహించున్నారు. ఏ రక్షణ దినము, ఉదయ అనుకూల సమయము. చిరకాలము నాతో ఉంటానని, క్షణమైనా వీడిపోలేదని. నీలో నన్ను చేర్చుకున్నావని, తండ్రితో ఏకమై ఉన్నామని. ఆనందగానము నే పాడనా, ఆనందగానము నే పాడనా. ఏదైనా నాకున్న సంతోషము నీతోనే కలిగున్న